హాయ్ అండి అందరికి. ఈ రోజు మన రెసిపీ వచ్చేసి ఎమ్మి చేపల పులుసు. ముందుగా 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. అలాగే 2 ఉల్లిపాయలు పెద్దగా కట్ చేసుకుని మిక్సీ పెట్టేసుకుందాం. అలాగే 4 పచ్చిమిరపకాయలు కోసుకుని ఓ గిన్నెలో కొంచెం చింతపండు నానబెట్టేసుకుందాం. కొంచెం వెడల్పుకున్న దాకం తీసుకుని అందులో ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, ఆవాలు, మెంతులు, కొన్ని పలవా ఐటమ్స్ వేసుకుని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి గట్టిగా తిప్పేద్దాం. ఇవి 10 మినిట్స్ మగ్గాక ముందుగా మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఇందులో వేసేద్దాం. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, తగినంత సాల్ట్ వేసుకుని ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చి లాస్ట్ లో కొంచెం ధనియాల పౌడర్ వేసి తిప్పేసుకుందాం. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు వేసేసుకున్నామంటే చేపల పులుసుకి కావాల్సిన గ్రేవీ రెడీ అయిపోద్ది. గ్రేవీ ఈ రకంగా వచ్చిందంటే కర్రీ అయితే సూపర్ ఉంటది. ఇప్పుడు చేపల ముక్కలు ములిగేలా కొంచెం వాటర్ పోసుకుని అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకుని మరగనిచ్చేద్దాం. చేపల కూర టేస్ట్ గా రావాలంటే సేమ్ ఈ విధంగా గ్రేవీని అయితే రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చేపల ముక్కలు అందులో వేసుకుని గరిటె పెట్టకుండా ఇలా క్లాత్ తో మొత్తం తిప్పేసుకుందాం. ఇప్పుడు మన ఇంట్లో ఓన్ గా రెడీ చేసుకున్న ఫిష్ మసాలా అయితే వేసేసుకుందాం. మీకు కావాలంటే ఫిష్ మసాలా అని కామెంట్ చేయండి, నేనే ఒక వీడియో చేసి పెడతా. అలాగే లాస్ట్ లో కొంచెం జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయలు వేసుకుని మిక్సీ పట్టేద్దాం. ఈ మసాలాను కూడా వేసుకుని ఒకసారి తిప్పి లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసి దించేసామంటే ఎంతో టేస్టీ అయిన చేపలు కూడా రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో, నెక్స్ట్ ఏ రెసిపీ చేయమంటారో కామెంట్ చేయండి. దానికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఈ లోపు చేపల కూర పట్టు పట్టేస్తా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, బాయ్.